ఈరోజు సాక్రిఫిషియల్గా నువ్వు మార్చబడాలి. త్యాగపూరితమైన బిడ్డగా మార్చబడితేనే రాబోయే మహిమలో స్థానం. కొన్ని త్యాగం చేస్తేనే, కొన్ని విడిచిపెడితేనే, సమయాన్ని గడిపితేనే, ప్రాణమంతటితోటి, మనసంతటితోటి ప్రభువా నీ ఆత్మ ఏం చెప్తుందో వింటాను, గ్రహిస్తాను అని ప్రాణం అంతటితో ఉంటేనే దేవుడు మాట్లాడతాడు. అబ్బా దేవుడు వెతికాడండి, వెతికాడు, ఎవ్వరూ లేరు, అందుకు యోహాన్ని చావనివ్వలేదు. ఈరోజు నువ్వు నిలబడితే నిన్ను దేవుడు చావనివ్వడు, నీకు అపాయం రానివ్వడు, కీడు రానివ్వడు, నిన్ను ఏడవనివ్వడు. ఈరోజు ఇంకా నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావు అంటే దేవుడికి దూరంగా ఉన్నావు, అందుబాటులో లేవు కాబట్టి ఏడుస్తున్నావు. ఈరోజు ఏ హాని నీకు రానివ్వకుండా చేస్తానంటూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అలా మనం నడిపింపబడుతుంది గాక. ప్రభువా సంఘాన్ని అంతటినీ జ్ఞాపకం చేస్తున్నాడు.